బాబులకే బాబు కళ్యాణ్ బాబు అసలు గేట్ కూడా దాటినామన్నారు, ఇప్పుడు గుద్దుకుంటూ వెళ్తాడు గేట్ ని. డిప్యూటీ సీఎం కొడుకు అకీరాతో చూడడం అనేది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ మాకు. కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు అరిసి గొంతు కూడా పోయింది. అసెంబ్లీలో కూడా గిల్లించుకోవాలి అంతే, ఎక్కువ మాట్లాడద్దు. సినిమా పేరు తమ్ముడు జగన్ కుమ్ముడు. ఇక్కడ హైదరాబాద్ లో ఎందుకు వచ్చాం మేము, అసలు పిఠాపురంలో పుట్టేది ఉండే అని చెప్పేసి మా ఫీలింగ్ ఉన్నది. ప్రౌడ్ పిఠాపురం అండ్ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమాకైనా హౌస్ఫుల్ టికెట్లు తెగలేదు, బట్ రిలీజ్ అయినా కూడా రెండోసారి చేసినా కూడా థియేటర్ నిండిపోయింది. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తుంటే లేచి నిలబడుతున్నారు. అసలు ఆ వైబ్రేషన్ కానీ ఆ వైబ్ కానీ వేరే లెవెల్ ఉంది. ఇంకొకటి డిప్యూటీ సీఎం కొడుకు అకీరాతో చూడడం అనేది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ మాకు. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అరిచి గొంతు కూడా రాసిపోయింది. అసలు మళ్ళీ ఇంకో షో ఉంది, ఖచ్చితంగా ఇంకో షోకి వెళ్ళాలి, మళ్ళీ ఎంజాయ్ చేయాలి. అసలు వేరే ఎక్స్పీరియన్స్ అన్న. అప్పట్లోనే బ్లాక్ బాస్టర్, ఇప్పట్లో వచ్చుంటే పాన్ ఇండియా సినిమాలు ఏవి కనపడవు. అసలు అలా ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా సైడ్ అయితే జనసేన నుంచి ఉంది, ఎంపీ వల్లంనేని బాలశౌరి గారు, ఆయన నుంచో పెట్టాం, గెలిచారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దాంతోపాటు ఇంకా 4 మినిస్టర్లు ఇచ్చినందుకు మేము అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తను ఏదైతే కోరుకుంటున్నారో అదే 10 years తర్వాత తన సంకల్పం గట్టిగా కోరుతున్నారు. మాకన్నా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ. లైక్ అందరూ పిఠాపురం తాలూకా అంటున్నారు. సో చాలా గర్వంగా ఉందన్నమాట. సో ప్రౌడ్ పిఠాపురం అండ్ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. లైక్ నేను మొన్నటి వరకు అక్కడే ఉన్నా అన్న, ఇంకా రాలేదన్న. సో వస్తారని చూస్తున్నా, 20th ఎప్పుడు వస్తా అన్నారు. సో వచ్చిన కాగానే మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి అక్కడ. అంతే. అన్నుడు కాదు ఇప్పటి నుంచి పవన్ అన్న అనాలా, పవన్ అన్న అని మాత్రం అనాలా. మా వదిన పాపం ఓడిపోయింది. మా వదిన ఓడిపోయింది. ఓరు వస్తే వచ్చినా వేస్టే, రాకపోయినా వేస్టే. ఆడ రూలింగ్ ఒకటే ఉంటాడు. ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ అన్న, నెక్స్ట్ ఈయన సపోర్ట్ తీసుకొని ఎవరైతే గెలిచిరో అక్కడ మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉంటాడు. ఇక మనకి ఒకటి అది ఎత్తిన ప్రతి ఒక్క వేలు మూసుకొని కూర్చున్నాయి, ఒర్రిన ప్రతి ఒక్క గొంతు కట్ అయిపోయింది. అది ఓవర్ మన డైమండ్ రాణి రోజక్క, మా శ్యామలక్క, ఇంకెవరున్నారు దానక్క, దాని సంబంధం లేదు దానికి. కాదు ఇప్పుడు ఎవరెవరు వైజాగ్ బీచ్ వస్తుంది నాతోని. శ్రీరెడ్డి వెయిట్ చేస్తుంది ఆడ, బట్టలు తిరుగుతా అన్నది, ఇంకా అయితే రాలేదు, వెయిట్ చేస్తున్నాం. శ్రీరెడ్డి ఎక్కడున్నారు? వైజాగ్ ఆర్కే బీచ్కి రావాలి. అందరు ఆకలి మీద ఉన్నారు, తినేస్తారు. నీ ఇష్టం వల్ల కనబడలేదు కదా మేము కథ ఆడికి మాట. అది సంగతి. ఒకటే నాకు సింపుల్ బాత్ చెప్పి మరి చేసిండు, ఇది ఒక్కటి ఒప్పుకోరు అందరు. ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడిండో, దేనికోసం అది వెయిట్ చేసిండో, ఇవాళ దినం అది సాధించిండు, చూపెట్టిండు. అపోజిషన్ పార్టీ మొత్తం కొలాబ్స్ అయిపోయింది. వై నాట్ 175 అంటే ఎవరానికి ఇచ్చేది 175 దేనికి రా? ఇది 100% స్ట్రైక్ రేట్ తోని గెలిచిన డిప్యూటీ సీఎం. 1 month నుంచి అనుకుంటున్నాం ఎట్లా సీఎం మనోడే అని, డిప్యూటీ సీఎం ఇచ్చారు. దీనికన్నా సంతోషం ఏముందన్న. సినిమా అయితే ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా, కానీ ఎంజాయ్ అయితే వేరే చేస్తాను నేను సినిమాలో. అడగని కాదు థియేటర్లో నా రియాక్షన్, నా డాన్స్ చూసి నేను సెలబ్రేట్ చేసుకున్న రియాక్షన్ చూడండి ఒకసారి. ఒకటే చెప్తా, జగనన్న ఏమైందన్నా, ఓట్లు ఏమైనాయన్నా? జగనన్న వై నాట్ 75 175 వై నాట్ 175 అన్నారు కదన్నా. జగనన్న ఏమైందన్నా? థియేటర్ లో వాయిస్ వినిపిలే, అందరు అరుస్తూనే ఉన్నారు. చాలా ఎంజాయ్ చేసాం. అరిసి గొంతు కూడా పోయింది. అసలు క్రేజీ, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అందరు సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. రిలీజ్ అయిన వెంటనే సీఎం అయ్యారు కదా, సూపర్. జగన్ రాలేదు పుట్టినప్పటి నుంచి ఓన్లీ పాటలే వింటున్నా. థియేటర్ లో ఫస్ట్ టైం సూపర్ యూఫోరియా. సాంగ్స్ వచ్చినప్పుడు అంతా నిలబడుకోలేదు అందరూ. ఇంకా లేట్ కూర్చుంటున్న సినిమా అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అని చెప్తా. పవర్ స్టార్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు. తమ్ముడు ఇవేంటి నెక్స్ట్ ఓజీ వస్తుంది, గబ్బర్ సింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. సూపర్ గా ఉంది చెప్తున్నాను కదా. అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. రిలీజ్ అనేది చాలా హ్యాపీ. ఇప్పుడు సూపర్ గా ఉంది అసలు కంప్లీట్. అసలు ప్రతి సాంగ్ కి కానీ ప్రతి దానికి కానీ కంప్లీట్ అరుపులు ఫుల్ గా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ రావడం చాలా మంచిది ఏపీకి. ఎందుకంటే చాలా వరకు బాగా డెవలప్ అవుతాయని తెలిసింది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఓడిపోయి తన కష్టాన్ని ఎంతో వాస్తవించి ప్రోత్సహించి వచ్చాడు.
కానీ వైసీపీ నాయకులు గెలవలేరు అన్నారు. ఎవరు సపోర్ట్ లేకుండా ఓన్గా ఏకంగా వచ్చాడు, ఏపీలో నిలబడ్డాడు, పిఠాపురంలో ఎమ్మెల్యే అయ్యాడు. తనకి రాజకీయం అవసరం లేదన్న, కానీ జనాల్లో అతను మంచిగా స్ఫూర్తిని ఉంచాలని కొనగరగా ఉంచాడు. ఎప్పుడు మన గుండెల్లో డిప్యూటీ సీఎం అయ్యారు. చాలా వరకు హ్యాపీగా ఉందన్న. ఫ్యాన్స్ పరంగా చాలా వరకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. టికెట్లు కూడా దొరకలేదు, 5 నిమిషాల్లో ఫుల్ అయిపోయి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ లేవు ఇక్కడ లేవు, చుట్టూ తిరిగి ఎలా అయినా చూడాలని ఇక్కడికి వచ్చి ఫ్యాన్స్ పరంగా బాగా చూసాము. సంతోషం అన్న, ఆయన డిప్యూటీ తీసుకున్నా, హోంమంత్రి తీసుకున్నా మాకు సంతోషం. మా దేవుడు మాకు వచ్చిండు, ఫుల్ సంతోషం మాకైతే. కొన్ని లుచ్చన కొడుకులు మాట్లాడతారు మాటలు, మా దేవుడు మగోన్ లాగా గెలుపు చూపించిండు. ఎవరిని సవాల్ చేయలే, ఓన్ లాగా గెలుపు చూపించిండు. అవును, మాది భీమవరం అన్న. భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, గెలిచారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ఇప్పుడు మేము స్క్రీన్ మీద చూస్తాం, మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అసలు మామూలుగా లేదు, అప్పుడు చూడలేదు థియేటర్ లో, ఇప్పుడు చూసాం, మామూలుగా లేదు. బాయ్ బాయ్. అప్పటికి అంతే, ఆయన క్రేజ్ తగ్గదు, క్రాస్ తగ్గేదా లేదు. ఆయన పవర్ ఎక్కడ ఉన్నదో అక్కడే చూపించాడు. అప్పుడు పవర్ చూపించాలనుకుంటే ఈ పవర్ చూపించాడు, అందుకే సీఎంకి డబల్ అయ్యాడు. చాలు, అది మాకు సంతోషం. 21కి 21 వచ్చాయి, ఫుల్ హ్యాపీ. అసలు గేట్ కూడా దాటినామన్నారు, ఇప్పుడు గుద్దుకుంటూ వెళ్తాడు గేట్ ని. నెక్స్ట్ ఓజీ ఉంది, ఓజీకి వెయిటింగ్, పోస్ట్ పోన్ అంటున్నారు, మరి చూడాలి మరి ఏంటో ఓజీ కథ. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తేనే పక్కన ఏం జరిగినా మనకు అసలు తెలియదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే చూస్తుంటాం. అసలు ఒక్కొక్క సీన్ ఒక్కొక్కటి ఎంట్రీ అవుతుందంటే చాలు బ్రో, ఒక్కళ్ళు థియేటర్లో స్క్రీన్ మీద అందరూ అక్కడికి వెళ్ళారు. సీన్లు ఎవ్వరు లేరు, సీట్లలో ఎవరు లేరు, మొత్తం స్క్రీన్ దగ్గరనే. ఇది అయితే మంచి ఎక్స్పీరియన్స్ బ్రో. కాకపోతే ఓజీ కోసం వెయిటింగ్ బ్రో. కానీ పిఠాపురం అయితే ఒక రేంజ్ లో పొలిటికల్ గా అది సీఎం కాకముందుకే ఎంత చేసిండు, ఇప్పుడు సీఎం అయిండు, డిప్యూటీ సీఎం అయిండు, ఇంకెంత చేస్తాడో ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకే చాలా చేసిండు, ఇంకా చాలా బాగా చేస్తాడని చెప్పి మేము ఆశ. కళ్యాణ్ బాబు పవన్ పాలాభిషేకం చేస్తాం. ఏపీలో అంతా